ఈ వీడియోలో తిరుమల తిరుపతిలో ప్రసాదంగా ఇచ్చే లడ్డూలను ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. ఈ లడ్డూలను గర్భగుడి దగ్గరలో ఉన్న లడ్డూ పోటు అనే ప్రాంతంలో తయారు చేస్తారు. ముందుగా శనగపిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసి దానిని మిశ్రమంలా తయారు చేస్తారు. ఇప్పుడు లడ్డూ పోటులో ఒక భాగమైన బూందీ పోటులో బూందీని తయారు చేస్తారు. ఇక్కడ పెద్ద పెద్ద కడాయిల్లో నెయ్యిని మరిగించి దానిలో శనగపిండి మిశ్రమాన్ని చిన్న రంధ్రాలు కరిగిన చట్రాలలో పోస్తూ బూందీని తయారు చేస్తారు. తర్వాత ఆ బూందీని పంచదారతో చేసిన పాకంలో కలుపుతారు. దీనికోసం వేడిగా ఉన్న బూందీ మరియు పాకం రెండింటిని మిక్సింగ్ మిషన్లో వేసి కలుపుతారు. తర్వాత ఆ మిశ్రమాన్ని లడ్డూలు తయారు చేయడానికి కన్వేయర్ బెల్ట్ ద్వారా పైకి పంపిస్తారు. అక్కడ ఆ బూందీకి జీడిపప్పు, నెయ్యి, యాలకుల పొడి, కొన్ని సుగంధ ద్రవ్యాలను అలాగే పటికీ బెల్లం కలిపి లడ్డూను తయారు చేస్తారు. ఇంతకుముందు లడ్డూలను చేతితోనే తయారు చేసేవారు. కానీ సంవత్సరం క్రితం లడ్డూలను తయారు చేయడానికి ప్రెస్సింగ్ మిషన్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ప్రజెంట్ మనకి తిరుపతిలో ఈ ప్రెస్సింగ్ మిషన్ని ఉపయోగించే లడ్డూలను తయారు చేస్తున్నారు. ఈ తిరుపతి లడ్డూలకు చాలా గొప్ప చరిత్ర ఉంది. తిరుపతిలో మొదటిసారిగా 1715వ సంవత్సరం ఆగస్టు 2 నుండి ఈ లడ్డూని ప్రసాదంగా ఇవ్వడం మొదలుపెట్టారు. అప్పట్లో కట్టెల పొయ్యి మీద లడ్డూలను తయారు చేసేవారు. కానీ 1984వ సంవత్సరంలో ఎల్పిజి స్టవ్లను ఏర్పాటు చేసి కట్టెల పొయ్యిలను తీసేశారు. కానీ ఇప్పటికీ స్వామివారికి సమర్పించే లడ్డూలను తయారు చేయడానికి కట్టెల పొయ్యిలను ఉపయోగిస్తారు. తిరుపతిలో రోజుకి యావరేజ్గా 2.8 లక్షల లడ్డూను తయారు చేస్తారు. ప్రస్తుతం ఉన్న లడ్డూ పోటు రోజుకి 8 లక్షల లడ్డూలను తయారు చేసే కెపాసిటీ కలిగి ఉంది. లడ్డూలను తయారు చేయడానికి రోజుకి దాదాపుగా 10 టన్నుల శనగపిండి, 10 టన్నుల పంచదార, 500 కేజీల పటికీ బెల్లం, 700 కేజీల జీడిపప్పు, 300 నుండి 500 లీటర్ల నెయ్యి, 150 కేజీల ఇలాచీని ఉపయోగిస్తారు. దాదాపుగా 620 మంది ఈ లడ్డూలు తయారు చేయడానికి పనిచేస్తారు. ఇలా వరల్డ్ ఫేమస్ అయిన తిరుపతి లడ్డూని తయారు చేస్తారు. మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.